నెక్స్ట్ చాప్టర్ 8th చాప్టర్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. సో వాట్ ఈజ్ మీన్ బై టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్? సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అంటే ఏమని? ఏ మెటీరియల్ అయితే విజువల్ రిప్రజెంటేషన్ ఇస్తుందో ఫర్ అవర్ ఓరల్ రీడింగ్, ఓరల్గా చదువుకున్నటువంటి దానికి విజువల్ రిప్రజెంటేషన్స్ ఇస్తే ఆ మెటీరియల్ని ఏమంటామంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అని అంటాం. సో డెఫినేషన్ వచ్చేసి ద మెటీరియల్స్ దట్ ప్రొవైడ్ visual representation to the oral reading. The materials that provide visual representation to the oral reading is called teaching learning material. ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని ఏమంటామంటే సో షార్ట్కట్లో టీఎల్ఎం. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, సో టీఎల్ఎం అని అంటాం. ఇటువంటి టీఎల్ఎంకి వాట్ ఈస్ ద నేచర్? సో నెక్స్ట్ నేచర్ ఆఫ్ టీఎల్ఎం. సో ఈ టీఎల్ఎం యొక్క స్వభావం అనేటువంటిది ఎలా ఉంటుంది? నేచర్ ఆఫ్ టీఎల్ఎం. సో ఈ టీఎల్ఎం యొక్క స్వభావం ఎలా ఉంటుంది? సో ఈ టీఎల్ఎం అనేటువంటిది స్కోప్ ఫర్ ప్రిపరేషన్, సో తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. స్కోప్ ఫర్ ప్రిపరేషన్, తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. స్కోప్ ఫర్ టీచబిలిటీ, సో బోధించడానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ లో కాస్ట్, నో కాస్ట్ మెటీరియల్. లో కాస్ట్ ఆర్ నో కాస్ట్ మెటీరియల్. నెక్స్ట్ it attracts attention of the learners యొక్క అటెన్షన్ని అట్రాక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ నేచర్ ఆఫ్ టీఎల్ఎం. రైట్. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. సో డెఫినేషన్ ఏమని? ద మెటీరియల్స్ దట్ ప్రొవైడ్ విజువల్ రిప్రజెంటేషన్ టు ద ఓరల్ రీడింగ్. సో ఓరల్గా ఏదైతే చదువుకుంటామో ఆ ఓరల్గా చదివినటువంటి దానికి విజువల్ రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి మెటీరియల్స్ని ఏమంటామనంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అంటాం. దీన్ని షార్ట్కట్లో సో ఆక్రోనిమ్గా టీఎల్ఎం అని చెప్పి చదువుతాం. నేచర్ ఆఫ్ టీఎల్ఎం. సో టీఎల్ఎం యొక్క నేచర్ ఏమంటే ఇది తయారు చేసుకోవడానికి, స్కోప్ ఫర్ ప్రిపరేషన్ తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. స్కోప్ ఫర్ టీచబిలిటీ బోధించడానికి అనుకూలంగా ఉంటుంది. లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్, సో తక్కువకే వస్తుంది. ఇట్ అట్రాక్ట్స్ అటెన్షన్ ఆఫ్ ద లర్నర్స్, సో లర్నర్స్ యొక్క అటెన్షన్ని అట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ టీఎల్ఎం. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యొక్క ఉపయోగం ఏమని? సో యూజెస్ ఆఫ్ టీఎల్ఎం యొక్క ఉపయోగం ఏమని? సో యూజెస్ ఆఫ్ టీఎల్ఎం అవాయిడ్స్ boredom and fatigue. సో బోర్ను అవాయిడ్ చేస్తుంది, బోర్ కొట్టకుండా అవాయిడ్ చేస్తుంది. తర్వాత అలసటను కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ క్రియేట్స్ ఇంట్రెస్ట్. సో పిల్లల్లో ఏకాగ్రత అనేటువంటిది, ఇంట్రెస్ట్ అనేటువంటిది కలగజేస్తుంది, శ్రద్ధ కలగజేస్తుంది. ఇట్ క్రియేట్స్ ఇంట్రెస్ట్. ఇట్ ఎవాల్వ్స్ innate abilities. సో సహజ సిద్ధంగా ఉన్నటువంటి సామర్థ్యాలు ఏవైతే ఉంటుందో సో వాటిని బయటికి తీసుకొస్తుంది. అవాయిడ్స్
అవాయిడ్స్ మొనోటోనీ, ఇట్ అవాయిడ్స్ మోనోటోనీ. సో మోనోటోనీ టీచర్ ఒక్కడే కంటిన్యూస్గా మాట్లాడుతుండడం, ఒకే వ్యక్తి కంటిన్యూస్గా మాట్లాడుతున్నాం అనేటువంటి దాన్ని తగ్గించేస్తుంది. అవాయిడ్స్ మోనోటోనీ. అట్రాక్ట్స్ అటెన్షన్, అట్రాక్ట్స్ అటెన్షన్. సో అటెన్షన్ని అట్రాక్ట్ చేస్తుంది. మేక్స్ చిల్డ్రన్ యాక్టివ్. సో యాక్టివ్గా ఉండేటట్టు చేస్తుంది. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ టిఎల్ఎం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కోసం ఉన్నటువంటి కోడ్ ఏమంటే బీమ్లా. సో బీ ఫార్ బోర్డమ్, బీ ఫార్ అండ్ ఫ్యాటిగ్. ఐ ఫార్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్నేటబిలిటీస్, ఎం ఫార్ మొనోటోనీ, So A for attention, A for attractive. And one more thing, it provides practice in language skills. So L for language skills. So language skills లలో ప్రాక్టీస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ టిఎల్ఎం. సో టిఎల్ఎం యొక్క ఉపయోగాలు ఇవి: బోర్డమ్, ఇంట్రెస్ట్, ఇన్నేటబిలిటీస్, మొనోటోనీ, అటెన్షన్, మేక్ యాక్టివ్, లాంగ్వేజ్ స్కిల్స్, ప్రాక్టీస్ ఇన్ లాంగ్వేజ్ స్కిల్స్. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ టిఎల్ఎం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ టిఎల్ఎం. సో టిఎల్ఎంని క్లాసిఫై చేయడానికి 2 పారామీటర్స్ని తీసుకుంటాం. సో ఏమదేంటే బేస్డ్ ఆన్ పర్పస్, సో ఇంకోటి వచ్చేసి బేస్డ్ ఆన్ పర్సెప్షన్. సో ఉద్దేశాన్ని బట్టి క్లాసిఫై చేస్తాం టిఎల్ఎంని, తర్వాత జ్ఞానేంద్రియాలను బట్టి సో క్లాసిఫై చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్డ్ ఆన్ పర్పస్. సో పర్పస్ని బేస్ చేసుకుని టిఎల్ఎంని క్లాసిఫై చేస్తాం. బేస్డ్ ఆన్ పర్పస్ని బేస్ చేసుకొని టిఎల్ఎంను 2 రకాలుగా డివైడ్ చేస్తాం. అథెంటిక్ మెటీరియల్స్, నాన్ అథెంటిక్ మెటీరియల్స్. నాన్ అథెంటిక్ మెటీరియల్స్. సో 2 రకాలుగా డివైడ్ చేస్తాం. బేస్డ్ ఆన్ పర్పస్, అథెంటిక్ మెటీరియల్స్, నాన్ అథెంటిక్ మెటీరియల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ మీన్ బై అథెంటిక్ మెటీరియల్స్? సో అథెంటిక్ మెటీరియల్స్ అంటే ఏమని? అథెంటిక్ మెటీరియల్స్. సో అథెంటిక్ మెటీరియల్స్ అంటే ఏమని? ఈ వర్డ్ అథెంటిక్ మెటీరియల్ అనేటువంటిది ఎవరు డిజైన్ చేశారు? సో విజే కుక్ డిజైన్ ద వర్డ్ అథెంటిక్ మెటీరియల్స్. సో అథెంటిక్ మెటీరియల్స్ అనేటువంటి వర్డ్ని ఎవరు వాడారు అని అంటే విజే కుక్ వాడడం జరిగింది. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అథెంటిక్ మెటీరియల్స్? అథెంటిక్ మెటీరియల్స్ యొక్క డెఫినేషన్ ఏమని? ద మెటీరియల్స్ that are not designed for టీచింగ్ కోసం కాకుండా, సో ద మెటీరియల్స్ దట్ ఆర్ నాట్ డిజైన్డ్ ఫర్ టీచింగ్, సో బోధన జరగడం కోసము కాకుండా ఉన్నటువంటి మెటీరియల్స్ని ఏమంటామంటే అథెంటిక్ మెటీరియల్స్ అని అంటాం. అథెంటిక్ మెటీరియల్స్. సో ఎవరు చెప్పారు ఈ డెఫినేషన్ అంటే విజే కుక్ చెప్పడం జరిగింది. రైట్. సో వాట్ ఈస్ ద అదర్ డెఫినేషన్? డెఫినేషన్ 2. సో ద మెటీరియల్స్ దట్ ఆర్ నాట్ produced for language teaching
ద మెటీరియల్స్ దట్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ ఫర్ లాంగ్వేజ్ టీచింగ్. సో లాంగ్వేజ్ బోధించడం కోసము తయారు చేయబడనటువంటి మెటీరియల్స్ని ఏమంటామంటే అథెంటిక్ మెటీరియల్స్ అని అంటాం. సో ఈ మాట ఎవరు చెప్పారంటే న్యూనన్. సో ప్రొఫెసర్ న్యూనన్ చెప్పడం జరిగింది. సో ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి అథెంటిక్ మెటీరియల్స్ కంటే? సో చాలా రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. న్యూస్ పేపర్స్, బస్ టికెట్స్, రైల్వే టికెట్స్, సో ఏటీఎం మినీ స్టేట్మెంట్, సో లైక్ దట్. సో దెర్ ఆర్ సో మెనీ అథెంటిక్ మెటీరియల్స్ ఆర్ దేర్. సో ఈ అథెంటిక్ మెటీరియల్స్కి ఉన్నటువంటి ఇంకొక నేమ్, వాట్ ఈస్ అదర్ నేమ్ ఫర్ అథెంటిక్ మెటీరియల్స్? అథెంటిక్ మెటీరియల్స్కి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏమనంటే నాన్ పెడగాజిక్ మెటీరియల్. నాన్ పెడగాజిక్ మెటీరియల్స్ అని అంటాం. సో అథెంటిక్ మెటీరియల్స్ ఉన్నటువంటి ఇంకొక పేరు నాన్ పెడగాజిక్ మెటీరియల్స్ అని అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ అథెంటిక్ మెటీరియల్స్.